అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను కుస్మరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు శివనగర్ సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గా పనిచేస్తున్నాను. కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో వాయిదా పడినటువంటి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 8వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా గణితశాస్త్రం లోపల విద్యార్థులు సులభంగా మరియు ఎక్కువ మార్కులు సాధించడానికి దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అంశాల గురించి అధ్యాయాల వారీగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్ 2లో 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ సరూప త్రిభుజాలు. విద్యార్థులకు ఈ అధ్యాయం కొంచెము కఠినంగానే అనిపించినప్పటికీ ప్రణాళిక ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలను అతి తక్కువ సమయం లోపల ప్రాక్టీస్ చేసినట్లయితే దీని నుండి సులభంగా 7 మార్కులు పొందే అవకాశం ఉంది. మరి సాధన చేయాల్సినటువంటి అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాల నియమాలు. దీనిని 1 మార్క్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. తర్వాత బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రాథమిక అనుపాత సిద్ధాంతము. మరి ఈ సిద్ధాంతం యొక్క అనువర్తన సమస్యలు మనకు టెక్స్ట్ బుక్లో ఉదాహరణ సమస్యలు మరియు అభ్యాసంలో కూడా కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా సాధన చేసినట్లయితే సులభంగా మనకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరొక థేల్స్ థీరం యొక్క అప్లికేషన్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, 2 మార్క్స్ ప్రాబ్లం. గతంలో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. అదేంటంటే డివిజన్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో. ఇచ్చిన నిష్పత్తి లోపల ఒక రేఖాఖండాన్ని విభజించండి అని మనకు 2 మార్క్స్ ప్రాబ్లమ్గా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత చూసినట్లయితే క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల సరూపకతకు నియమాలు. ఇందులో చూసినట్లయితే మనకు క్రైటీరియన్స్ యాంగిల్ యాంగిల్ యాంగిల్, సైడ్ సైడ్ సైడ్, సైడ్ యాంగిల్ సైడ్ అనే క్రైటీరియన్స్ ఉన్నాయి. కో సరూపత, భూ సరూపత, భూ సరూపత అని త్రిభుజాలకు సంబంధించినటువంటి సరూపత నియమాలు ఉన్నాయి. వాటి యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాల వైశాల్యాలపై మనకు 2 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ అధ్యాయంలో చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతము పైథాగరస్ సిద్ధాంతము, పైథాగరస్ థీరం అండ్ ఇట్స్ అప్లికేషన్స్. పైథాగరస్ సిద్ధాంతం యొక్క అనువర్తన సమస్యల్ని కూడా మనము ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కులు పొందే అవకాశం ఉంది. మరి ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ లోపల అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నను కనుక చూసుకున్నట్లయితే చాలాసార్లు గత సంవత్సర ప్రశ్నాపత్రాన్ని మనం గమనించినట్లయితే అడగడం జరిగింది. కంపల్సరీ క్వశ్చన్ అదేంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాల యొక్క నిర్మాణాలు. ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా మనకు 2 రకాల నిర్మాణాలు ఉన్నాయి. అందులో మొదటి రకం చూసినట్లయితే ఒకటేమో ప్రాపర్ ఫ్రాక్షన్లో ఇవ్వడం జరుగుతుంది, రెండవ రకం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్, కన్స్ట్రక్ట్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ ఫర్ ద గివెన్ ట్రయాంగిల్ వేర్ ద కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈజ్ 3/4. ఒక త్రిభుజం యొక్క సరూప త్రిభుజాన్ని నిర్మించండి. ఆ సరూప త్రిభుజాల యొక్క భుజాల నిష్పత్తి 3/4. ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. లేదా కన్స్ట్రక్ట్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ టు ద గివెన్ ట్రయాంగిల్ వేర్
ద కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈజ్ 5/3. ఒక త్రిభుజములోని ప్రతి భుజానికి అనురూప భుజము 5/3 ఉండునట్లు ఇచ్చిన త్రిభుజానికి సరూప త్రిభుజాన్ని గీయండి అని 4 మార్కుల కింద అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సరూప త్రిభుజాలు అనే చాప్టర్ లోపల మనము ఈ అంశాలను ప్రణాళిక ప్రకారంగా సాధన చేసినట్లయితే విద్యార్థులు సులభంగా ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్ 2లో 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్, ఒక వృత్తమునకు స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. ఈ అధ్యాయం లోపల మనము ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశాలను కనుక చూసినట్లయితే, మొదటగా ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఒక వృత్తం యొక్క స్పర్శ రేఖ పొడవును కనుగొనండి అని 1 మార్క్ కింద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు √d² - r². స్పర్శ రేఖ పొడవు √d² - r². తర్వాత చూసినట్లయితే వి నో దట్ ద లెంత్స్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఒక వృత్తానికి దాని బాహ్య బిందువు నుండి గీయబడినటువంటి స్పర్శ రేఖల పొడవులు సమానము. ఇది మనకు తెలుసు. దీన్ని లాజికల్ గా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్. ఏ విధంగానంటే, పవన్ సేస్ ద లెన్స్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. డూ యూ అగ్రీ? జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఈ అంశాన్ని 2 మార్క్స్ క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంది. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడినటువంటి స్పర్శ రేఖల పొడవులు సమానమని పవన్ చెప్పాడు. నీవు అతనితో ఏకీభవిస్తావా? నీ సమాధానాన్ని సమర్థించుము అని 2 మార్క్స్ క్వశ్చన్ గా దీన్ని అడిగే అవకాశం ఉంది. తర్వాత చూసినట్లయితే ఇందులో నుండి ఎక్కువగా అడగబడుతున్నటువంటి ప్రశ్న చాలాసార్లు అడగడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలను గీయండి. ఇక్కడ వృత్త వ్యాసార్థం ఇస్తాడు. వృత్త కేంద్రం నుండి బాహ్య బిందువుకు మధ్య గల దూరం ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని ఆ వృత్తానికి మనము స్పర్శ రేఖల జతను నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఇది 4 మార్కుల ప్రశ్న. తర్వాత చూసినట్లయితే మనకు టెక్స్ట్ బుక్ లోపల ఒక ఉదాహరణ సమస్య ఉంది నిర్మాణం లోపల. దాన్ని కూడా 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. డ్రా ఎ పేర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters విచ్ ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఒక వృత్త వ్యాసార్థము 5 సెంటీమీటర్లు మరియు స్పర్శ రేఖల మధ్య కోణము 60 డిగ్రీలు ఉండునట్లు ఆ వృత్తానికి స్పర్శ రేఖలను నిర్మించండి అని 4 మార్క్స్ క్వశ్చన్గా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు దీన్ని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే టెక్స్ట్ బుక్ లోపల 3వ అభ్యాసం లోపల మనకు కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. ఫైండింగ్ ద ఏరియాస్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్. వృత్త ఖండాల యొక్క వైశాల్యాలను కనుగొనండి అని వీటిని 2 మార్క్స్ క్వశ్చన్గా లేదా 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ ఈ అధ్యాయం నుండి ఈ అంశాన్ని గనక మనము సాధన చేసినట్లయితే ఈ అధ్యాయం నుండి మంచి మార్కులు విద్యార్థులు పొందే అవకాశం ఉంది. నా పేరు జి మధుకుమార్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జెడ్పిహెచ్ఎస్ తాడూరు ఫ్రమ్ రాజేంద్ర సిస్టర్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ పేపర్లో ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, ఎలా ప్రిపేర్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అనే దాని గురించి మనం ఒకసారి చర్చిద్దాం. Mensuration is one of the important chapters in 10th class mathematics second paper. In examination point of view, let us see the mensuration problems concept wise.
The first one is surface area and volume of solids. ఘనాకార వస్తువుల యొక్క ఉపరితల వైశాల్యములు మరియు ఘన పరిమాణములు. ఇలాంటి కాన్సెప్ట్ నుండి 2 మార్క్స్ క్వశ్చన్ కానివ్వండి, 1 మార్క్ క్వశ్చన్ కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండింగ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ when the base area and its height is given. So we can expect this type of question for 1 mark. And also, a cylinder and cone have bases of equal radii and are of equal heights. Show that their volumes are in the ratio of 3:1. So ఇలాంటి ప్రశ్న కూడా మనము 2 మార్క్స్ కిందట ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక సెకండ్ కాన్సెప్ట్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యములు. ఈ టాపిక్ నుండి మనం ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే థర్డ్ కాన్సెప్ట్, వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో విల్ బి ఆస్క్డ్ ఫర్ 4 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ from one shape to another shape. This type of questions will be asked for 2 marks or 4 marks. So finally, to solve mensuration problems in examination, one should know 2 things. First one is formulae. So writing a suitable formula for the given question is very important, and applying that formula for solving that question is also very important. Second one is drawing a diagram related to the question. So here, to draw a diagram, imagination is very important for drawing a diagram. For example, if we see one question is asked previously, let us see that question. A hemisphere is cut out from one face of a cubical wooden block such that the diameter of the hemisphere is equal to the side of the cube. Determine the total surface area of the remaining solids. సో ఇలాంటి ప్రశ్న మనం పరిశీలించినట్లయితే, ఒక సమఘనపు భుజము పొడవునకు సమాన వ్యాసము కలిగిన అర్ధగోళాకారము ఒక సమఘనాకారపు చెక్క దిమ్మె నుండి చెక్క తీయబడినది అయినచో మిగిలిన చెక్క దిమ్మ యొక్క ఉపరితల వైశాల్యమును కనుగొనుము. ఈ ప్రశ్నను గమనించినట్లయితే దీనికి పటం గీయడం అనేది చాలా ముఖ్యమైనది. మనకు పటం గీయడం వస్తే లెక్క సగం వచ్చినట్లే. సో మరి ఇలాంటి సమస్యలను పుస్తకంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా అభ్యాసంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు సాధన చేసినట్టయితే తప్పకుండా సులువుగా ఈజీగా ఇందులోపటి నుండి ఒక 6 నుంచి 7 మార్కుల వరకు సులువుగా సంపాదించవచ్చు. In 10th class mathematics second paper, 11th chapter trigonometry. This chapter is totally based on 4 key concepts. They are, first one is trigonometric ratios, second one is trigonometric ratio values of some standard angles, third one is trigonometric ratios of complementary angles, and the last one, fourth one, is trigonometric identities. త్రికోణమితి చాప్టరు ముఖ్యంగా 4 కీలక భావనలపైన ఆధారపడి ఉంది. ఇందులోపట మొదటిది త్రికోణమితీయ నిష్పత్తులు, ట్రిగోనమెట్రిక్ రేషియోస్. ఒక లంబకోణ త్రిభుజంలో భుజాల ద్వారా ఏర్పడినటువంటి నిష్పత్తులు మనకు మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 నిష్పత్తులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎగ్జామ్ లోపల 1 మార్కు లేదా 2 మార్కుల కిందట ఇవ్వచ్చు. ఉదాహరణకు 3 tan A = 4 అయిన cos A విలువను కనుగొనుము. అలాగే if sin theta = 4/5, find the value of 4 tan theta minus 5 cos theta by sec theta plus 4 cot theta. cos A = cos x అయ్యేటట్లు కోణం A మరియు కోణం x లు లఘు కోణాలు అయిన కోణం A = కోణం x అని చూపము. మరి ఇలాంటి ప్రశ్నలు చూసినట్టయితే మన గతం లోపల
1 మార్కు 2 మార్కుల కిందట ఇవ్వడం జరిగింది. కావున విద్యార్థులందరూ కూడా ఈ 6 నిష్పత్తుల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇక రెండవ కీలక భావన ప్రత్యేక కోణాలకు త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ యాంగిల్స్. త్రికోణమితి నిష్పత్తులకు 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు మరియు 90 డిగ్రీల కోణాలకు సంబంధించినటువంటి విలువలను కనుగొనడం. ఈ కాన్సెప్ట్ నుండి మనకు 1 మార్కు 2 మార్కుల ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు cos 60 degrees into cos 30 degrees minus sin 60 degrees into sin 30 degrees విలువను గణించండి. ఇది గతం లోపల ఇలాంటి ప్రశ్నలు 1 మార్క్ కింద ఇవ్వడం జరిగింది. అలాగే బి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబీసీలో ఏబీ = 5 సెంటీమీటర్లు మరియు కోణం ఏసీబీ = 30 డిగ్రీలు అయిన బీసీ మరియు ఏసీ భుజాల పొడవులను కనుగొనండి. ఇది 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మనం గమనించినట్టయితే ఇందులో ఒక లంబకోణ త్రిభుజం లోపల ఒక భుజం యొక్క పొడవు మరియు ఒక కోణం ఇవ్వడం జరిగింది. అంటే లంబకోణ త్రిభుజం లోపల ఒక భుజం పొడవు మరియు ఒక కోణం ఇచ్చినప్పుడు మిగిలినటువంటి 2 భుజాల పొడవులను ఏ విధంగా కనుక్కుంటామనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి ప్రశ్నలు సాధన చేసినట్టయితే మనకు 2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. అయినా ఆ జా పొడవును కనుగొనండి. ఇది గతంలో కూడా చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు 2 మార్కులకు ప్రశ్న ఇది. ఇక చివరగా sin of a minus b is equal to 1/2, cos of a plus b is equal to 1/2. 0 degrees less than a plus b less than or equal to 90 degrees, a greater than b అయిన a మరియు b విలువను కనుగొనండి. ఇలాంటి ప్రశ్న కూడా 2 మార్కుల కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి 4 మోడల్ ప్రశ్నల లోపల ఏదైనా ఒక రకం ప్రశ్న ఎగ్జామ్ లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3వ కీలక భావన తీసుకున్నట్టయితే పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. గత ప్రశ్న పత్రాలు చూసినట్టయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ లేనటువంటి ప్రశ్న లేదు ప్రశ్నపత్రం లోపల. చాలా ముఖ్యమైనది ఇది. ఇందులో నుండి మనకు 1 మార్కు ప్రశ్న లేదా 2 మార్కుల ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే సెక్ 35 డిగ్రీలు బై కొసెక్ 55 డిగ్రీలను గణించుము. If tan 2a is equal to cot of a minus 18 degrees, where 2a is an acute angle, find the value of a. టెక్స్ట్ బుక్ లోపల కొన్ని ఉదాహరణ సమస్యలు ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణ సమస్యలతో పాటు అభ్యాసం లోపల ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను సాధన చేసినట్టయితే విద్యార్థులు తప్పకుండా 1 మార్కు లేదా 2 మార్కులు సాధించవచ్చు. ఇక 4వది ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇందులో నుండి 2 మార్కుల ప్రశ్న లేదా 4 మార్కుల ప్రశ్న. ముఖ్యంగా ఈ 4 కీలక భావనలు తీసుకున్నట్టయితే ఈ 4వ కీలక భావన నుండి 4 మార్కుల ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు ఏవైతే మనకు పుస్తకంలో ఉన్నటువంటి 3 అత్యంత ముఖ్యమైనటువంటి సర్వ సమీకరణాలు, వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి సర్వ సమీకరణాలను చూసుకున్నట్లయితే సమస్యలను సులువుగా సాధించవచ్చు. ఇందులో కూడా ఉదాహరణకు గతం లోపల అడిగినటువంటి ప్రశ్న తీసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ సైన్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ టీటా. సైన్ టీటాను టాన్ టీటా పదాలలో తెలపండి. ఇది 2 మార్కులకు చెందినటువంటి ప్రశ్న. అలాగే సైన్ టీటాను టాన్ టీటాను తెలపడం, ఒక్కొక్క నిష్పత్తిని వేరొక నిష్పత్తి లోపల తెలపడము, ఇది 2 మార్కులకు అడిగినటువంటి ప్రశ్న. ఇక 4 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్టయితే if sec theta plus tan theta is equal to p, show that sin theta is equal to p square minus 1 by p square plus 1. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న. గతం లోపల చాలాసార్లు అడగడం జరిగింది. ఈ మోడల్ ప్రశ్నలు మనకు పుస్తకం లోపల ఉదాహరణకు సంబంధించినటువంటి ఒక లెక్క ఉంది. అలాగే అభ్యాసం లోపల కూడా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అలాగే ఈ త్రికోణమితీయ సర్వ సమీకరణాలను ఉపయోగించి రకరకాలైనటువంటి సమస్యలను సాధన చేస్తే 4 మార్కులు సులువుగా సాధించవచ్చు. 2 మార్కుల ప్రశ్నలు కూడా ఇందులోపల
అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అని నిరూపించడం. 4 మార్కుల ప్రశ్న లోపట చాలా మటుకు ఈ 4వ కీలక భావన లోపట రీజనింగ్ అండ్ ప్రూఫ్, నిరూపించండి, కారణాలు చెప్పడం, నిరూపించండి, అలాంటి అకాడమిక్ స్టాండర్డ్ పైన వస్తూ ఉన్నాయి. విద్యార్థులు మరి ఈ విధంగా ప్రిపేర్ అయినట్టయితే త్రికోణమితి చాప్టర్ నుండి 4 మార్కులు ఒక ప్రశ్న, 2 మార్కులు ఒక ప్రశ్న, 1 మార్కు, తర్వాత 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సుమారు 8 మార్కుల వరకు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ, త్రికోణమితి అనువర్తనాలు. పేపర్ 2 లోపల ఉన్నటువంటి చాప్టర్లలో ఇది ఒక ముఖ్యమైన చాప్టర్గా మనం భావించవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ అనగానే అందరికీ 4 మార్క్స్ క్వశ్చన్ గుర్తు వస్తుంది. మరి ఈ చాప్టర్ లోపల చూసినట్లయితే ముఖ్యంగా 4 మార్కుల ప్రశ్న ఒకటి, దాంతోపాటుగా 2 మార్కుల ప్రశ్న కానివ్వండి లేదా 1 మార్క్ ప్రశ్న కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొదటగా 1 మార్క్ ప్రశ్న, 2 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి ప్రశ్నలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఊర్ధ్వ కోణము మరియు దూరము, 2 వస్తువుల మధ్య దూరము ఇచ్చి ఎత్తు కనుగొనడం, ఈ మోడల్గా లేదా కోణము ఎత్తు ఇచ్చి దూరం కనుగొనడం, లేదా దూరము ఎత్తు ఇచ్చి అక్కడ కోణం కనుగొనమనడం. ఇలాంటి ప్రశ్నలు 1 మార్కు కింద రావచ్చు. అలాగే మరొక రకము 2 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్టయితే ఇచ్చినటువంటి దత్తాంశానికి సరిపడు పటం గీయటం. ప్రశ్న ఇస్తాడు, ప్రశ్నకు సందర్భానికి తగినటువంటి పటం గీసి లంబకోణ త్రిభుజం గీసి అందులోపల ఇచ్చినటువంటి ఆ కొలతలు కానివ్వండి, కోణం కానివ్వండి సరిగా గుర్తించినట్టయితే 2 మార్కులు సులువుగా సంపాదించవచ్చు. అలాగే 4 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్టయితే ఇందులోపట ఒక ప్రశ్నకు ఆ సందర్భానికి తగినటువంటి పటం గీసి ఆ తర్వాత స్టెప్ వైజ్గా త్రికోణమితీయ నిష్పత్తులను ఉపయోగించుకుంటూ సమస్యను సాధన చేసినట్టయితే 4 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఉదాహరణకు ఒక ప్రశ్న కనుక మనం చూసినట్లయితే ఇందులోపట ఒక టవర్ పాదం వరకు ఒక చక్కని రహదారి ఉంది. ఆ టవర్పై నిలబడి ఉన్న రామయ్య అనే వ్యక్తి దూరం నుండి వస్తున్న కారును 30 డిగ్రీల నిమ్న కోణంలో చూశాడు. సమవేగంతో వస్తున్న కారును 6 సెకండ్ల తర్వాత 60 డిగ్రీల నిమ్న కోణంలో గమనించాడు. ఈ స్థానం నుండి కారు టవర్ను చేరడానికి పట్టు కాలం ఎంత? సో ఇలాంటి ప్రశ్నలు కానివ్వండి, ఇంకా పుస్తకం లోపల కొన్ని ఉదాహరణల సమస్యలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు గత ప్రశ్న పత్రాలను గమనించినట్లయితే ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయనేది చూస్తే మనకు అవగాహన అవుతుంది. అలాంటి ప్రశ్నలు మనం సాధన చేసినట్టయితే ఈ 4 మార్కులు కూడా సులువుగా సంపాదించుకోవచ్చు. ప్రొబబిలిటీ, సంభావ్యత, 10వ తరగతి గణితం పేపర్ 2లో ఉన్నటువంటి చాప్టర్లలో అత్యంత సులువైన చాప్టర్ సంభావ్యత. ఇందులో నుండి మనకు ప్రశ్నపత్రంలో సుమారు 7 మార్కుల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంభావ్యత చాప్టర్లోని సమస్యలు సాధన చేయడానికి ముందుగా కొన్ని కీలక భావనలు మనకు నేర్చుకుంటే సమస్యలు సాధించడం చాలా సులువుగా ఉంటుంది. ఇక్కడ కీలక భావనలు అంటే ప్రాథమిక విషయాలు, ఉదాహరణకు సరి సంఖ్యల పట్ల అవగాహన కలిగి ఉండడం, బేసి సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలు, ఫ్యాక్టర్స్ కారణాంకాలు, మల్టిపుల్స్ గుణిజాలు మొదలగు ప్రాథమిక విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
ఇక ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇందులోపట ఒక మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెయిన్గా మనకు పుస్తకంలో ఇచ్చినట్టు నాణాన్ని ఎగరవేసేటువంటి సమస్యలు, అంటే ప్రాబ్లమ్స్ ఆన్ కాయిన్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ డైస్, పాచికకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ కార్డ్స్, పేక ముక్కలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము జామెట్రిక్ ప్రాబబిలిటీ, అంటే జ్యామితీయ సంభావ్యత. ఇందులో చెప్పుకున్నట్టయితే మనకు 4 మార్కుల ప్రశ్న కిందట గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూసినట్టయితే చాలా ఎక్కువ సార్లు ఒకటే సింగిల్ ప్రశ్న 4 మార్కుల కిందట ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రశ్న కొంచెం ట్విస్ట్గా ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ప్రశ్నను చాలా చక్కగా చదివి అర్థం చేసుకొని సాధన చేస్తే సులువుగా 4 మార్కులు సంపాదించవచ్చు. సంభావ్యత చాప్టర్ లోపల మనకు ముఖ్యంగా 2 సూత్రాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా మనము సంభావ్యత కనుగొనడానికి వాడేటువంటి సూత్రము అనుకూల పర్యావసనాల సంఖ్య బై సాధ్యపడే మొత్తం పర్యావసనాల సంఖ్య. ఈ సూత్రం ఆధారంగానే మనం ప్రతి సమస్యకు సాధన కనుగొంటాము. ఇందులోపట ఈ జామెట్రిక్ ప్రాబబిలిటీ లోపట ఒక ప్రశ్న కనుక చూసినట్టయితే ప్రాబబిలిటీకి మరియు జామెట్రీకి మధ్య సంబంధం ఉన్నటువంటి ప్రశ్న. పక్కపటంలో చూపబడిన దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో ఒక హెలికాప్టర్ కూలిపోయిందని సమాచారం వచ్చింది. అది కులంలో కూలిపోయి ఉండుటకు సంభావ్యత ఎంత? ఈ ప్రశ్నను సాధించాలంటే మనకు వైశాల్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అలాగే సంభావ్యతలో ఉన్నటువంటి సూత్రం కూడా తెలిసి ఉండాలి. ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటూ సమస్యను సాధిస్తే సులువుగా 4 మార్కులు వస్తాయి. అదేవిధంగా కార్డ్స్ పైన, పేక ముక్కల కార్డ్స్, వీటిపైన కూడా ఎన్ని రంగులు ఉంటాయి, గుర్తులు, వాటికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉంటే ఇందులోని సమస్యలను చాలా సులువుగా సాధించవచ్చు. మరొక సూత్రం ఇందులో ఉన్నటువంటిది పూర్వక ఘటనలు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈ సూత్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు గతంలో చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి భావన. మరి ఈ విధంగా సంభావ్యతలోని సమస్యలు ఏవైతే పాఠ్యపుస్తకంలో ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసినట్లయితే, ఎక్సర్సైజ్ లోపల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా 4 మార్కులు సాధించవచ్చు. ఇంకా పాఠ్యపుస్తకం చివరిలో ఇచ్చినటువంటి ఆప్షనల్ ఎక్సర్సైజ్లో కూడా కొన్ని విభిన్న రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తే మరింత విస్తృతంగా నాలెడ్జ్ పెంచుకొని ప్రశ్నపత్రంలో ఇచ్చేటువంటి మార్క్స్ ప్రశ్నలను సాధన చేయవచ్చు. ఓకే. స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రము, 10వ తరగతి గణితము పేపర్ 2లో ఉన్నటువంటి చాప్టర్స్లో అత్యంత ముఖ్యమైన చాప్టర్. మరి ఇందులో కనుక కీ కాన్సెప్ట్స్, కీలక భావనలు చూసుకున్నట్టయితే అతి ముఖ్యంగా మొదటి కీలక భావన ఫైండింగ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డాటా. అవర్గీకృత దత్తాంశమునకు మరియు వర్గీకృత దత్తాంశమునకు సగటు, మధ్యగతము, బాహుళకము కనుగొనే సమస్యలు, వాటి సాధనలు. అలాగే రెండవ కీలక భావన చూసినట్టయితే డ్రాయింగ్ ఒజీవ్స్ అండ్ హెన్స్ ఆబ్టైనింగ్ మీడియన్ ఫ్రమ్ లెస్ దెన్ టైప్ ఒజీవ్ ఆర్ మోర్ దెన్ టైప్ ఒజీవ్ ఆర్ ఫ్రమ్ బోత్ టైప్స్. ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రము మరియు అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రములను గీచి తద్వారా
మధ్యగతంను కనుగొనుట. ఇప్పుడు ఒక్కొక్క కీలక భావనను ఆధారంగా చేసుకొని ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటగా మీన్, సగటు, అంకగణిత మధ్యమము లేదా సరాసరి. మరి సగటుకు సంబంధించినటువంటి ప్రశ్నలు 1 మార్కు ప్రశ్న, 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మొదటగా 1 మార్కుకు సంబంధించినటువంటి ప్రశ్నల లోపల ఒక ఉదాహరణ కనుక చూసినట్టయితే మొదటి 5 సంయుక్త సంఖ్యల సగటు కనుగొనండి, ఇలాంటి ప్రశ్న రావచ్చు. లేదా 5 యొక్క మొదటి 5 గుణిజాల సగటు కనుగొనము. లేదా 0.2, 0.3, 0.4, 0.5, 0.6 సంఖ్యల సగటు కనుగొనము. ఇలాంటి ప్రశ్నలు 1 మార్కుకు సంబంధించినటువంటివి. ఇలాంటివి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 మార్కుల కేటగిరీలో చూసినట్టయితే గత ప్రశ్నపత్రాలను గమనించినట్లయితే వర్గీకృత దత్తాంశమునకు సగటు కనుగొనేటువంటి సూత్రం రాసి అందులోని పదాలను విశదీకరింపము. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ ద గ్రూప్డ్ డాటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. ఇది 2 మార్కుల ప్రశ్నగా మనం భావించవచ్చు. అలాగే అవర్గీకృత దత్తాంశంలో ఒక పట్టిక రూపంలో ఉన్నటువంటి ఒక సమస్య ఇచ్చి, ఉదాహరణకు విద్యార్థులు వారికి వచ్చినటువంటి మార్కులు వారిని పట్టిక రూపంలో చూపెట్టి దాని యొక్క సగటు కనుగొనేటువంటి సమస్య, ఇది 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక చివరగా 4 మార్కుల ప్రశ్న సగటుకు సంబంధించినటువంటిది. గ్రూప్డ్ డాటా అంటే వర్గీకృత దత్తాంశంకు సగటు కనుగొనండి. ఫైండ్ ద మీన్ ఫర్ ద గివెన్ గ్రూప్డ్ డాటా. ఇందులోపల మనం గమనించినట్లయితే మనకు టెక్స్ట్ బుక్ లోపల 3 మెథడ్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి. రెండవది అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఊహించిన సగటు పద్ధతి. మూడవది స్టెప్ డీవియేషన్ మెథడ్, సోపాన విచలన పద్ధతి. మరి గత ప్రశ్నపత్రాల లోపల చాలా వరకు సగటు లెక్క ఇవ్వడం జరిగింది. ఇందులోపట ప్రత్యేకంగా సోపాన విచలన పద్ధతి అని మెన్షన్ చేస్తే తప్ప మిగిలిన సందర్భాల లోపల మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్ అడాప్ట్ చేసుకొని సమస్యను సాధించవచ్చు. ఈ సగటు లెక్కల లోపల కొన్ని విభిన్న రకాల లెక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి కూడా చూద్దాం. మామూలుగా పట్టిక ఇచ్చి దాని నుంచి సగటు కనుక్కోమనేటువంటిది కామన్గా ఇచ్చేటువంటి ప్రాబ్లం. అలా కాకుండా కొన్ని సందర్భాలలో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్, ఫైండింగ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద గ్రూప్ డాటా వెన్ మీన్ ఆఫ్ ద డాటా ఈస్ గివెన్. అంటే సగటు ఇచ్చి అందులో మిస్ అయినటువంటి F1, F2 విలువలు కనుగొనడం, ఇదొక మోడల్. మరియు అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్కు సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క మీన్ కూడా కనుక్కోవడం జరుగుతుంది. అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వడం జరిగింది. మరి అలాంటివి కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా 4 మార్క్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక సెకండ్ కాన్సెప్ట్ మీడియన్, మధ్యగతము. మధ్యగతానికి సంబంధించి 1 మార్క్ ప్రశ్న, ఉదాహరణకు 1/2, 1/3, 1/4, 1/5, 1/6 దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనండి. ఇలాంటి ప్రశ్న 1 మార్క్ కిందట రావచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మధ్యగత సూత్రంను రాసి అందులోని పదాలను విశదీకరింపము, 2 మార్కుల ప్రశ్న. 4 మార్కుల ప్రశ్న కింద పౌనపుణ్య విభాజన పట్టిక ఇచ్చినటువంటి F1, F2 లేదా XY విలువలను కనుగొనడం కానివ్వండి, లేదా కామన్గా ఇచ్చే మధ్యగతము కనుక్కోవడం,
థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ మోడ్. బాహుళకము. బాహుళకంలో దీనికి సంబంధించినటువంటి 1 మార్కు ప్రశ్నలు ఏదైనా దత్తాంశం ఇచ్చి ఆ దత్తాంశం యొక్క బాహుళకం కనుగొమనడం, ఇది 1 మార్కుకు సంబంధించినటువంటి ప్రశ్న. అలాగే 2 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్టయితే ఉదాహరణకు బాహుళకం యొక్క సూత్రం రాసి అందులోని పదాలను విశదీకరించడం. అలాగే ఇంకా 4 మార్కుల ప్రశ్నలు చూసుకున్నట్టయితే పౌనపున్య విభజన పట్టిక ఇచ్చి ఆ దత్తాంశం యొక్క బాహుళకం కనుగొమనడం. ఈ విధంగా బాహుళకం కాన్సెప్ట్ నుండి 1 మార్కు లేదా 2 మార్కులు లేదా 4 మార్కుల ప్రశ్నలు రావచ్చు. ఇక చివరగా అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే సంచిత పౌనపున్యముల రేఖాచిత్రములు. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము, అవరోహణ సంచిత పౌనపున్య వక్రములను గీయడం అనేది విద్యార్థికి తెలిసి ఉండాలి. మరి ఇందులో నుండి ఇచ్చినటువంటి పౌనపున్య విభజన పట్టికను ఆధారంగా చేసుకొని ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము లేదా అవరోహణ సంచిత పౌనపున్య వక్రము లేదా ఈ రెండింటిని గీచి రేఖాచిత్రం గీచి తద్వారా మధ్యగతమును కనుగొనుట. వీటిని మనం గ్రాఫ్ పేపర్పై చేస్తాము. ఇవన్నీ కూడా 4 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు. మరి సాంఖ్యక శాస్త్రం లోపల సగటు, మధ్యగతము, బాహుళకము కనుగొనేటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఏదేని ఒక ప్రశ్న 4 మార్కులకు వస్తుంది. అదేవిధంగా గ్రాఫ్ను ఉపయోగించి వజీవ్ వక్రాలను గీచి తద్వారా మధ్యగతం కనుగొనడం అనేటువంటి అంశంపై కూడా ఒక 4 మార్కులటువంటి ప్రశ్న వస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే సాంఖ్యక శాస్త్రం లోపల 2 4 మార్కుల ప్రశ్నలు, ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 1 మార్కు ప్రశ్న, ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మొత్తం కలిపి సుమారు 8 నుండి 12 మార్కుల వరకు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కనుక విద్యార్థులకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్. బాగా ప్రిపేర్ అయినట్లయితే ఇందులో నుంచి సులువుగా 10 మార్కులు అయితే ఖచ్చితంగా సంపాదించుకో.